హాయ్ అండి, నమస్తే. మీరు ఎక్కడ కని విని ఎరగని ఒక రెసిపీ మీకు పరిచయం చేస్తున్నానండి. ఇది నా సొంత రెసిపీ అనమాట. సొంతగా కనిపెట్టాను, పిల్లల కోసం చేశానండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, నచ్చకపోతే మాత్రం తిట్టకండి. ఇదేంటంటే ఓన్లీ ఎగ్ యోక్స్తో, అంటే ఎగ్లో ఉండే చందమామలతో చేసిన బిర్యానీ అనమాట. చాలా టేస్టీగా అయితే అనిపించింది, మా బాబుకి నచ్చింది. మరి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్లు ఏమైనా చూడాలి అనుకునే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు అనమాట. మరి తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోతామా. ఒక కడాయిలో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 5-6 పచ్చిమిరపకాయలు వేసి ఒక 2 నిమిషాలు వేయించాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు, అలాగే వాటితో పాటుగా 4-5 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి. పిల్లలకైతే ఇన్ని వేయాల్సిన అవసరం లేదు, కొంచెం తగ్గించుకోండి. అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకొని బాగా వేయించాలి. ఇక్కడ నేను 12-13 ఎగ్స్ని ఉడికించి పైన ఉన్న వైట్ పార్ట్ తీసేసి అందులో ఉన్న యోక్ మాత్రమే, అంటే చందమామలు మాత్రమే సపరేట్ చేసి వేస్తున్నాను అనమాట. చందమామలు వేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేయాలి, అలాగే కొంచెం పసుపు వేయాలి, 1 టీ స్పూన్ వరకు కారం వేయాలి. ఇవన్నీ వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే చందమామలు విడిపోతాయి కదా. సో ఇలా ఒకసారి మనం బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఆఖరిగా మనం 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటే మనకి ఎగ్ యోక్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇలా మీరు కూరలాగా కూడా తినొచ్చు అనమాట. దీన్నే నేను ఇంకొంచెం డిఫరెంట్గా అన్నం వేసి బిర్యానీ లాగా చేస్తున్నాను. ఆఖరిగా కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకోండి. ఇప్పుడు మనం ఓన్లీ చందమామలు మాత్రమే తీసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన ఈ గ్రేవీతోటి మనం రైస్ చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అండి, కొంచెం డిఫరెంట్గా కొత్తగా పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, అందుకోసం అనమాట. మిగిలిన గ్రేవీలో మనం ఒక గుప్పెడు పుదీనా వేసుకొని కొంచెం వేయించాలి. పుదీనా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న అన్నం ఉంటుంది కదా, ఒక 2 కప్పుల వరకు వేసుకోండి. మిగిలిన అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేడివేడి అన్నంతోనే చేస్తున్నాను. అన్నం ఉడికించుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు వేయించి అది వేగుతూ ఉండగానే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలిపేసి ఆఖరిగా ఒక అరబద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. దీనిపైన సర్వ్ చేసే ముందు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్ యోక్స్ వేసేయాలన్నమాట. వేసేసి ఒక్కసారి కలపాలి. కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కలపండి, లేదంటే మనం ఇంత కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే జస్ట్ చూడటానికి బాగుండడానికి అనమాట. అంతేనండి, చాలా రుచిగా కొత్తగా ఉండే కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అనమాట. చందమామలతోనే తయారు చేసుకున్న బిర్యానీ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంది. దీనికి సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు. మీరు ఒకసారి కొత్తగా ఉన్న ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. బాయ్.